చిన్న వాక్యము ధ్యానం చేద్దాం. ఆ తదుపరి ప్రార్థన, మరి కానుక పాటలు పాడుకుని సాయంకాలం జరిగే సభలకు మనం హాజరవుదాం. చూడండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి పరమగీత గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్లో నుంచి పరమగీత గ్రంథము దొరికిందా అండి? పరమగీత గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం. నీ కంధరము దందగోప రూపము, నీ నేత్రములు జలపూర్ణమైన హెష్బోను పట్టణమునున్న 2 తటాకములతో సమానులు. ఇది మన అంశం, దీని క్రిందదే అసలైన మాట. నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. నాతో చెప్పండి, నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. మళ్ళీ చెప్పండి, నీ నాసిక దమస్కు దిక్కునకు చూచు లెబానోను శిఖరముతో సమానము. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, చదువుకున్నటువంటి మాటలో పరిశుద్ధాత్మ నడిపింపు నాకు దయచేయనాయన. వినుచున్న వారి హృదయాలు తెరవండి. మాట్లాడుచున్న నా కంఠములో మీ ఆత్మనుంచండి. మీ స్వరమే వినబడునుగాక. మీ ఆత్మ ద్వారానే ఈ కార్యము జరుగునుగాక నాయన. పరిశుద్ధాత్మ దేవా, ఈ అల్పుని యొక్క దేహంలోనికి రండి. రండి ప్రభువా, ఆవరించండి, మీరు అభిషేకించండి, మీ ఆత్మతో నడిపించమని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఈరోజు మనం తెలుసుకోబోతున్నటువంటి విషయం, జీవితంలో అత్యున్నత స్థాయికి చేరాలి అంటే మనం ఏం చేయాలి? మన జీవితం ఉన్నత స్థాయిలో ఉండాలి, ఆత్మీయంగా ఉన్నత స్థాయిలో ఉండాలి, భౌతికపరమైన స్థితిలో ఉన్నత స్థాయిలో ఉండాలి, మన పిల్లలు బాగుండాలి, అలాగే ఇంటి యజమానుడు, చదువుకునే పిల్లలు, అలాగే మన కుటుంబం ఉన్నత స్థాయిలో ఉండాలి. అలా ఉండాలి అని అంటే ఇక్కడ నాసికారంధ్రాలను గురించి రాశారు. నాసికారంధ్రం అంటే మన ముక్కులో నుంచి వచ్చే శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస. మనం బ్రతికి ఉన్నామంటే కారణం మన ముక్కుతో ఊపిరిని పీల్చుకుంటున్న శ్వాసే. ఆ ముక్కు కనుక ఆపేస్తే, నోరు ముక్కు ఆపివేస్తే శ్వాస ఆగిపోతుంది. బిడ్డలారా, అయితే ఇక్కడ పరమగీత గ్రంథములో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ప్రియుడుగాను, ప్రియురాలేమో సంఘానికి సాదృశ్యంగా ఉన్నది. సార్వత్రిక సంఘం ప్రియురాలకు పోర్చబడింది. ప్రియుడేమో శిలువలో రక్తము కార్చిన ప్రభు అయిన యేసుక్రీస్తునకు సాదృశ్యముగా ఉన్నది. మనము మన నాసికారంధ్రాల నుంచి గాలి పీల్చుతున్నాం, వదులుతున్నాం, పీలుస్తున్నాం, వదులుతున్నాం. ఈ పీల్చేటటువంటి ఈ నాసికా రంధ్రాలు ఇవి దమస్కు దిక్కునకు చూచుచున్న లెబానోను శిఖరముతో సమానమని రాస్తున్నారు. అంటే మన నాసికా రంధ్రాల్లో నుంచి వచ్చే శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాస, ఇవి పీల్చుతున్న గాలి ఎంత ప్రధానమైందంటే మనం ఒక దిక్కునకు చూడాలి, అది దమస్కు దిక్కునకు చూడాలని దైవజనుడు రాస్తూ ఉన్నాడు. ఏ దిక్కు? దమస్కు దిక్కు నుండి మన శ్వాస అందాలి, మన ప్రియులారా ప్రాణవాయువు అందాలి. అంటే మనం దమస్కు దిక్కు నుంచి నేర్చుకోవాల్సిందేదో ఉన్నది. దమస్కు అనేటటువంటి ప్రాంతంలో నేర్చుకోవాల్సిన విషయాలే ఉన్నాయి. దయచేసి ఎవరైనా సెల్ ఫోన్లు ఉంటే అమ్మా స్విచ్ ఆఫ్ కానీ మ్యూట్లో కానీ పెట్టండి. దయచేసి ఏమనుకోవద్దు, మనం ఈ ఇంపార్టెంట్ అయినటువంటి టైంలో ఉన్నాం.
ఏ మోత వినబడకూడదు. పిల్లలు కూడా అటు ఇటు తిరగడం కానీ చేయొద్దు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యం విందాం. ఈరోజు మన ప్రాణవాయువునకు ఆధారమైనటువంటి ఈ విశ్వాస నిశ్వాస మనం పీలుస్తూ వదులుతున్న ఈ గాలి దమస్కో దిక్కు నుంచి మనం పొందుతూ ఉండాలని ప్రభు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అనగా మన ఆధారం దమస్కో దిక్కు వైపు ఉన్నది. బైబిల్లో దమస్కో అనేటటువంటి పట్టణం ఉన్నది. దమస్కో అనగానే మనకు క్రొత్త నిబంధనలో సౌలు గారు దమస్కో పట్టణంలో ఆయన ప్రయాణమై వెళుతూ ఉండగా దమస్కో దగ్గర దేవుణ్ణి చూశాడు ఆయన. అయితే ఆయన్ని ప్రక్కన పెట్టండి. ఇప్పుడు మనం క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి దమస్కో పట్టణానికి వెళ్ళాలి. ఈ దమస్కో పట్టణానికి చెందినటువంటి ఒక వ్యక్తిని మీకు పరిచయం చేసి ఆ వ్యక్తి ద్వారా మనం నేర్చుకోవాల్సిన ప్రధానమైన లక్షణాలు ఈరోజు మనం నేర్చుకోవాలి. దమస్కో పట్టణానికి చెందినవాడు, ఆ దమస్కో అనే ప్రాంతానికి చెందినవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో కాదు, అబ్రహాము దగ్గర పనిచేస్తున్న పెద్ద దాసుడు. ఆయన పేరు ఎలియాజరు. చెప్పండి, ఎలియాజరు. ఈ ఎలియాజరు అనేవాడు దమస్కో వాడంటండి. అబ్రహాముకి పిల్లలు లేనప్పుడు ఆయన దగ్గర చాలామంది కూడా పనివారు ఉన్నారు. అబ్రహాము ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళు, పనివాళ్ళు, యుద్ధం చేసే నైపుణ్యత కలిగిన ఆ యొక్క పిల్లలు 318 మంది ఉన్నారు. 318. ఆ 318 కన్నా తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అందరూ కలిపితే అబ్రహాము దగ్గర 2000 మంది పనివాళ్ళు ఉన్నారు. 2000 మంది పనివాళ్ళల్లో దమస్కో వాడైన ఎలియాజర్ అంటే అబ్రహాముకి మక్కువ, ప్రేమ. ఇస్సాకు పుట్టక మునుపు దేవునితో మాట్లాడుతూ, ప్రభువుతో మాట్లాడుతూ అబ్రహాం అంటాడు, ప్రభువా నాకు బిడ్డలు లేరు కదా, ఈ దమస్కో వాడైన ఎలియాజరే ఇక నా వారసుడా అని అడిగాడు. అంటే ఆ యొక్క పనివాడైనటువంటి ఎలియాజర్ని అబ్రహాము ఎంతగా ప్రేమించాడంటే తన సొంత కుమారుడిగా ప్రేమించాడు. అబ్రహాం అంటున్నాడు, ప్రభువా నాకు అన్నీ ఇచ్చావు, ఆస్తులున్నాయి, వెండి బంగారాలు ఉన్నాయి, సమస్తం ఉన్నాయి, కానీ నాకు చివరాఖరికి వారసుడు ఎవరంటే నాకు దాసుడైన దమస్కో వాడైన ఎలియాజరేనా. ఎవరంటండి? చూడండి ప్రియులారా, ఆదికాండం 15వ అధ్యాయము 2వ వచనంలో ఇలా ఉంది. అందుకు అబ్రహాము, ప్రభువైన యెహోవా నాకు ఏమి ఇచ్చినానేమి, ఏంటంట, నేను సంతానము లేనివాడనై పోచున్నానే. అదుగో దమస్కో వాడైన ఎలియాజరే నా ఇంటి ఆస్తి కర్తయగును కదా. ఏ వాడంటే అయినా, ఏ ఊరు వాడు? దమస్కో పట్టణానికి చెందినవాడు. ఈ దమస్కోలో ఉన్నటువంటి ఎలియాజర్, దమస్కో పట్టణంలో ఉన్న ఈ ఎలియాజర్ని అబ్రహాం తెచ్చుకున్నాడు. అయితే అబ్రహాము దగ్గర వచ్చినప్పుడు అతడు చాలా చిన్నవాడై ఉంటాడు. అబ్రహాము దగ్గర ప్రియులారా పెంచగడ్డమన్నాడు. అబ్రహాము దగ్గర పెంచబడ్డాడు. అబ్రహాం ఇంట్లో ఉప్పు పప్పు తిన్నాడు. ఆయన ఇచ్చిన వస్త్రాలు, అబ్రహాం ఇచ్చినటువంటి సౌఖ్యం, అబ్రహాము చేస్తున్న ప్రతి పనికి తోడుగా ఉన్నాడు. చూడండి, దమస్కో వాడైన ఎలియాజరు అనేవాడు పనివాడే. అయితే 2000 మంది పనివాళ్ళల్లో ఇతడు ఎలాంటి వాడనంటే నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం కూడా. హల్లెలూయా. బిడ్డలారా, దమస్కో అనగా
తెల్లనిది అని అర్థం. దమస్కో అనగా తెల్లనిది. దమస్కో వాడైన ఎలియాజరు గురించి మనం తెలుసుకుంటున్నాం. ఈ ఎలియాజరులో ఉన్న లక్షణాలు, ఈ ఎలియాజరుకు ఉన్నటువంటి గొప్ప గుణగుణాలు ఈరోజు ప్రతి క్రైస్తవుడిగా మనకు కూడా ఉండాలి. మనం కూడా దమస్కో వైపు చూడాలి. దమస్కో వాడైన ఎలియాజరును చూద్దాం. ఎలియాజరుకున్న మొదటి లక్షణం ఏంటంటే, ఇతడు 2000 మంది పనివారిలో ఇతడు నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఎలాంటి వాడంట? నమ్మకమైనటువంటి వాడు. నమ్మకమైనటువంటి వాడు. బిడ్డలారా, అబ్రహాము ప్రతి విషయంలో తన దాసుడైనటువంటి ఎలియాజర్ని ముందు పెట్టాడు. దాదాపు అబ్రహాము దగ్గర 60 నుంచి 70 సంవత్సరాలు ఈయన పనిచేశాడంటండి. 60 నుంచి 70 సంవత్సరాలు పనిచేయటం అంటే ఎవరన్నా ఇన్ని సంవత్సరాలు పనిచేస్తారమ్మా? చేయలేరు. మనం 5-6 సంవత్సరాలు చేసేటప్పటికి ఇంకో యజమాని దగ్గరికి వెళ్ళిపోతాం. మనం 10 సంవత్సరాలు చేస్తే ఇంకో చాటుకి వెళ్ళిపోవాలనుకుంటాం. కానీ ఎలియాజరు అలాంటి వాడు కాదు. అలాంటి వాడు కాదు. బిడ్డలారా, ఎందుకు ఇతను నమ్మకస్తుడు అని అంటే, ఇతను మనం గమనించినట్లయితే ఈ ఎలియాజరట అబ్రహాము దగ్గర అన్ని వేల మంది పనిచేస్తున్నప్పటికీ అబ్రహాము కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఒక పని ప్రారంభించినా లేక ఏదైనా ఒక చర్య చేయాలనుకున్నా వెంటనే పిలిచే పేరు ఎలియాజరు. ఎలియాజరు. అక్కడ అంతమంది ఉండగా ఇతడు అబ్రహాము ఎలియాజర్ని నమ్మాడు. మనం కూడా జీవితంలో ఎదగాలంటే, వర్ధిల్లాలి అని అంటే, మన జీవితం మన కుటుంబం ఆశీర్వాదకరంగా ఉండాలంటే మన యజమానుడైనటువంటి యేసుక్రీస్తునకు మనం నమ్మకముగా ఉండాలి. బిడ్డలారా, ఎలా ఉండాలమ్మా? నమ్మకముగా ఉండాలి. బైబిల్ అంటుంది, నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగునుగాక అన్నాడు. ఎవరికంటమ్మా? మనం బీరువా తాళాలు ఎవరికి ఇస్తారు? నమ్మకమైన వారికి ఇస్తారు. ఒక ఇన్స్టిట్యూట్లో పనిచేస్తుంటే అందరికంటే యజమానుడు ఒకరిని ప్రేమిస్తూ ఉంటాడు. దొంగనా, దోసుకుంటాడనా? కాదు. ఎలాంటి వాడు? నమ్మకమైన. కంపెనీ తాళాలన్నీ ఆళ్ళ చేతిలో పెడతారు. కంపెనీలో పనిచేసే వాళ్ళందరినీ, ఇదిగో అబ్బాయి నేను ఇంటికి వెళ్ళి భోంచేసి వస్తాను, మన వాళ్ళందరినీ ఒక చూపు చూస్తా. ఎవరికి చెప్తారు ఈ మాటలు? నమ్మకమైన. క్లాసులో విద్యార్థులందరిలో ఒకరిని లీడర్ని చేస్తారు. ఎందుకని? ఎక్కువ అలరి చేస్తాడనా? కాదు. ఎలాంటి వాడమ్మా? నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం. కనుక మనం కూడానట ప్రతి విషయంలో ఎలా ఉండాలంట? నమ్మకమైన వారిగా ఉండాలి. చెప్పండి, గుండె మీద చేసుకుని చెప్పండి, ప్రభువా నేను నీ నమ్మకమైన వానిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎవరికి? దేవునికి. మనం నమ్మకమైన వానిగా ఉండాలి. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డలారా, మనం చూడండి, భక్తుల చరిత్రలు చూస్తే నమ్మకమైన వాళ్ళకి దర్శనం ఇచ్చాడు ఆయన. నమ్మకమైన వాళ్ళకి ఆశీర్వాదాలు ఇచ్చాడు. నమ్మకమైన వారికి సేవను అప్పగించాడు. నమ్మకమైన వారికి ఆయన ప్రజలను అప్పగించాడు. నమ్మకమైన దాసులను అభిషేకించాడు. ఆయన అభిషేకించాడు. కనుక మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరము దేవునికి నమ్మకమైన వారిగా ఉన్నారా? ప్రార్థన విషయంలో ప్రభు మిమ్మల్ని నమ్ముతున్నారా? పాట పాడే విషయంలో ప్రభు నమ్ముతున్నారా? నీ ఇంట్లో నీకు వచ్చినటువంటి ప్రతి ఆశీర్వాదంలో నువ్వు నమ్మకంగా ఉంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన జీతంలో దేవుని భాగం ఇచ్చే విషయంలో నమ్మకంగా ఉంటున్నావా? దేవుడు నీకు ఇచ్చిన ఆస్తుల్లో దేవునికి ఇవ్వడంలో నమ్మకంగా ఉంటున్నావా? బిడ్డలారా, మనమంట ప్రతి విషయంలో కూడా దేవునికి నమ్మకముగా ఉండవలసిన వారమైన, నమ్మకంగా ఉండాలి. ప్రార్థనకి 8:30 ప్రార్థన
నమ్మకముగా దేవుని సన్నిధిలో 8:25కి ఇక్కడ ఉండాలి బిడ్డలారా. 8:25కి నీవు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటప్పుడు కరెక్ట్గా అర్ధగంట అనుకున్నావా, అర్ధగంట మోకరించి ప్రార్థనలో ఉండాలి. 10 నిమిషాలకు ఫోన్ వస్తుంది, అర్జెంట్ ఫోన్. గంట సేపు ప్రార్థన చేద్దామని వచ్చి 10 నిమిషాలకు ఫోన్ వచ్చినప్పుడు మనం అనుకుంటాం ఇక లేచి పారిపోతాం, చాలా ఇంపార్టెంట్ ఫోన్ కాల్ వచ్చిందని. అసలు దేవుడి కంటే ఇంకెవరండి మనకు నమ్మకం? నాకు అర్థం కాదు. దేవుడి కంటే గొప్పవాళ్ళు ఎవరున్నారు? దేవుడి కంటే ఎవరండి అధికారి? మనకి ఎవరు లేరు కదా. అందుకని మనం నమ్మకంగా ఉండాలని బైబిల్ తెలియజేస్తూ ఉంది బిడ్డలారా. నమ్మకంగా ఉండాలి బిడ్డలారా. ఎందుకు ఇంత నమ్మకమైన వాడని చెప్పడానికి కారణం ఏంటంటే, అబ్రహాము తన కుమారుడైనటువంటి ఇస్సాకునకు పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు పెళ్లి చేయాల్సి వచ్చినప్పుడు కోడలను తీసుకురావడానికి 2000 మంది పనివారిలో ఎవరిని పంపించాడు? ఎలియాజరుని పంపించాడు. ఎలియాజరుని పంపించాడు. 10 ఒంటెలు, ప్రియులారా, బ్యాగులు బంగారం, వెండి, సంచులు. అబ్రహాం దగ్గర ఆ రోజుల్లో విస్తారమైన వెండి, విస్తారమైన బంగారం ఉంటే అవన్నీ మూటలు కట్టి ఎవరికి ఇచ్చాడమ్మా? ఎలియాజరు. మనం ఒక ఉంగరం ఇవ్వాలంటే ఎంతో ఆలోచిస్తాం. ఏమో మధ్యలో ఏం చేస్తాడో ఏంటో. ఒక్క ఉంగరమే మనకి. బిడ్డలారా, ఆ రోజుల్లోనట కేజీలు బంగారం సంచుల్లో కట్టి గాజులు, ప్రియులారా చూడండి, కోడల గారికి కావలసిన వెండి బంగారాలన్నీ సామాన్లు పెట్టి పంపించాడు. ఎలియాజరుని పంపించాడు. పైగా ఎలియాజరుని పంపించి తన కోడల్ని తీసుకురామన్నాడు. ఆ రోజుల్లో కారులు, బస్సులు లేవు కదా. ప్రయాణ వాహనాలు ఏంటి? గాడిదలు కానీ లేక ఒంటెలు. అరణ్య యాత్ర. మరి అమ్మాయిని తీసుకురావాలి. పాపను తీసుకురావడం అంటే ఎంత నమ్మకస్తుడైతే తీసుకురమ్మన్నాడమ్మా ఆడకూతురిని. మధ్యలో ఏదైనా అఘాయిత్యం చేయొచ్చు, మధ్యలో ఏదైనా అత్యాయత్నం చేయొచ్చు, మధ్యలో ఏదైనా పాడు పని చేయొచ్చు. కానీ అబ్రహాము 2000 మందిలో ఆయన మనసంతా ఎవరి మీద ఉందో తెలుసా? ఎలియాజరు మీద. ఎలియాజరు అయితే నమ్మకంగా ప్రయాణం చేస్తాడు, నమ్మకంగా ఈ యొక్క వెండి బంగారాలు తీసుకెళ్తాడు, నమ్మకంగా నా కోడల్ని జాగ్రత్తగా తీసుకొస్తాడు. మనం కూడానంట ప్రతి విషయంలో ఏమై ఉండాలంట? నమ్మకస్తులై ఉండాలి. ఎలియాజరు బిడ్డలారా తన ప్రయాణం కట్టేటప్పుడు అబ్రహాం దగ్గరికి వెళ్ళాడు. అబ్రహాం దగ్గరికి పిలిచి, ఎలియాజరు నా దాసుడా అని చెప్పి తన తొడ కింద చేయబెట్టి ప్రమాణం చేయమన్నాడు. ఏమిటనంటే, నీకు ఒక పని చెప్తున్నా, నువ్వు నా సొంత ఊరికి వెళ్ళి అక్కడ మా దేశంలో ఒక అమ్మాయిని నువ్వు వెతికి తీసుకురావాలి నాకు కోడలుగా. మా అబ్బాయిని అక్కడికి తీసుకెళ్ళొద్దు, అక్కడున్న అమ్మాయినే మా అబ్బాయి దగ్గరికి తీసుకురావాలి. మా అబ్బాయి ఇల్లరకానికి బైబిల్ ఊరుకోవట్లేదు, అబ్రహాం ఇష్టపడలేదు. బిడ్డలారా, ఆ ఆడకూతుర్ని ఇంటికి తీసుకురావాలని చెప్పి ఎలియాజరుకి చెప్పినప్పుడు, ఎలియాజరు అబ్రహాము తొడ దగ్గర చేయబెట్టి ప్రమాణం చేసి అన్నాడు, అయ్యగారు నేను ఖచ్చితంగా తీసుకొస్తాను. అబ్రహాం అంటున్నాడు, నీవు అక్కడి నుంచి అమ్మాయిని తీసుకురావాలే కానీ అబ్బాయిని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకువెళ్ళడానికి వీల్లేదు, అలా జరిగించాలి అని అంటే వెళ్ళాడు. నిజంగానే ఎలియాజరు ప్రయాణమై వెళుతూ ఉన్నాడు. నమ్మకస్తుడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక మరి ఆ పనంతా కూడా కోడల్ని తీసుకొచ్చే పని, ఇంట్లో తన కొడుకు వివాహం చేసే పని, తన ఇంట్లో శుభకార్యం చేయడానికి ప్రియులారా తన దాసుడైన ఎలియాజర్ని దేవుడు అబ్రహాము ద్వారా ఎన్నుకున్నాడు. అబ్రహాము ఎంతగా నమ్మాడో చూడండి, ఎంతగా నమ్మాడు. మనం కూడా నువ్వు పనిచేసే స్థలంలో, నీ ఇన్స్టిట్యూషన్లో, పొలంలో అవ్వచ్చు, ఆటో నగర్లో అవ్వచ్చు,
ఏ స్టీల్ కంపెనీ అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా ఒక ప్రిలారా మిషన్ల దగ్గర అవ్వచ్చు, ఉక్కు పని అవ్వచ్చు, అది ఏ పనైనా అవ్వచ్చు. అక్కడ నిన్ను నమ్ముతున్నారా? నువ్వు నమ్మకస్తుడుగా నమ్మకస్తురాలువేనా? వాళ్ళు యజమానుడు నిన్ను నమ్మి, అమ్మా నువ్వు చాలా నమ్మకమైన దానివి, నువ్వు వచ్చిన తర్వాత పనులందరి మధ్యలో ఒక ప్రత్యేకంగా కనబడుతున్నారమ్మా. మీరు ప్రభువు నమ్మిన బిడ్డలు, ప్రభు నమ్మినటువంటి వారని మన గురించి సాక్ష్యం చెప్పాలి కదా. అందరికిలాగా మనం కూడా దొంగతనాలు చేస్తే, అమ్మ ఏ చర్చి మీది, ఇట్లాంటి దొంగతనాలు ప్రార్థన చేసేవాళ్ళు కూడా చేస్తారా? సహోదరుడా, కంపెనీలో దొంగతనం చేసి దొరికిపోయావనుకోండి, మరి మన సాక్ష్యం ఏమవుతుంది కదా. అందుకని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎలియాజరు నెంబర్ 1 మొట్టమొదటిగా ఎవరెతనంటే నమ్మకమైన పరిచారకుడు. చెప్పండి, నమ్మకమైన దేవునికి స్తోత్రాలు చెబుదాం. రెండవది మనం చూస్తే ఎలియాజర్ని ప్రియులారా అబ్రహాము కోడలు తీసుకురావడానికి పంపించాడు కదా. పంపించినప్పుడు ఎలియాజరు ప్రయాణమై వెళతా ఉన్నాడు. 10 ఒంటెలు, సంచుల నిండా బంగారం, వెండి. ఇక ప్రయాణం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత అతడు అబ్రహాం చెప్పిన ఊరు దగ్గరికి వచ్చాడు. ఆ ఊరు పేరే అరమ్నహరాయిము. ఏం చెప్పండి? అరమ్నహరాయిము అనండి ఒకసారి. అరమ్నహరాయిము. ఏదో ఒకటిలే పోనండి ప్రియులారా. ఆదికాండ 24వ అధ్యాయం మనం గమనించినట్లయితే అప్పుడు అతడు అరమ్నహరాయిములు దగ్గరికి వచ్చిన తర్వాత నాహోరు పట్టణమును చేరి, అంటే 10వ వచనంలో చివరి ఉంటుంది, అతడు తన యజమాని 10 ఒంటెలు ఆస్తిలో శ్రేష్టమైన పోయాను, లేచి అరమ్నహరాయిములోనున్న చేరి నీళ్లు చేదుకొని వచ్చు వేళకు, అదండి ఆ ఊరు వెలుపనున్న దగ్గర ఒక ఏముందంట, నీళ్ల బావి యొద్ద తన ఒంటెలను మోకరింపజేసాను. ఇట్లన్నాడంట, నా యజమానుడు వగు అబ్రహాము దేవా యెహోవా, నేను వచ్చిన కార్యము చాలు. దేవునికి స్తోత్రం చెబుదాం. చూడండి, ఆ ఎలియాజరు దగ్గర ఉన్న 2వ లక్షణం చెప్తున్నా మీకు. ఒకటి, నమ్మకస్తుడు. ఎలాంటి వాడంట? నమ్మకస్తుడు. భార్యాభర్తల మధ్య నమ్మకస్తుగా ఉండాలి. భర్త లేనప్పుడు భార్య నమ్మకంగా ఉండాలి. భార్య లేనప్పుడు భర్త నమ్మకంగా ఉండాలి. బిడ్డలారా, నమ్మకస్తురాలుగా నువ్వు ఉండాలి. పరాయి పురుషుల దగ్గర కూర్చున్నప్పుడు నమ్మకస్తురాలుగా బ్రతకాలి. పరాయి స్త్రీల దగ్గర కూర్చున్నప్పుడు నమ్మకస్తుడిగా బ్రతకాలి. చూడండి, షునేమిరాలు తన బిడ్డ చనిపోయినప్పుడు భర్తని ఇంటి దగ్గర వదిలేసి పనోళ్ళని తీసుకుని వెళ్ళింది. కారణం ఏంటంటే షునేమిరాలు భక్తిపరురాలు. ఆమెతో పాటు పనివాళ్ళు బయలుదేరినా ఆమె తన శరీరం విషయంలో, తన యొక్క శీలం విషయంలో, తన యొక్క పాపం ప్రియులారా అంటనీయకుండా బ్రతికినటువంటి స్త్రీ, నమ్మకస్తురాలు. నేను అడుగుతున్న, ఎంతమంది మీ సెల్ ఫోన్లు ఉన్నాయి కదా, నమ్మకమైన వారుగా బ్రతుకుతున్నారు? ఎవరెవరికి మెసేజ్లు పెడుతున్నావు? ప్రియులారా, మీకున్నటువంటి సోర్సెస్, మీకున్నటువంటి పనిముట్లు, మీకున్నటువంటి అవకాశాలు నమ్మకస్తుగా ఉన్నారా? ప్రభు అడుగుతున్నాడు. పురుషులను అడుగుతున్నాను, మీ సెల్ ఫోన్ల విషయంలో ఎవరెవరితో సంభాషణ చేస్తున్నావు? బిడ్డలారా, మన రహస్య జీవితం ఉందంటే ఎక్కడో తప్పు జరుగుతుందని అర్థం. భర్తకు తెలియకుండా భార్యకు తెలియకుండా భర్త సెల్ ఫోన్లు సీక్రెట్ లాకులు పెట్టుకుని ఉంటున్నారంటే ఏదో తప్పు జరుగుతుందని అర్థం. ఏదో తప్పు జరుగుతుంది. నమ్మకస్తురాలు కాదు, నువ్వు నమ్మకస్తుడు కాదు. నా సెల్ ఫోను యవనస్తులు కూడా టకటక ఓపెన్ చేసి మొత్తం చూస్తారండి. అది ఎన్ని లాకులు పెట్టినా మరి ఎట్ట తెలుసుకుంటున్నారేంటో కానీ చూస్తున్నా. నాకైతే నాకు భయం లేదు, బిడియం లేదు. నాకెవరు
మెసేజ్లు పెట్టేవాళ్ళు, పెడితే ప్రార్థనకు రండి అయ్యారు అని పెడతారు. దేవుని స్తోత్రం. అందుకని నేను ఎక్కడైనా పడేసి వెళ్తా. కొంతమంది చూడండి సెల్ ఫోన్ని ప్రేమించుకుంటూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా అదే కదా. బిడ్లారా, మనమట నమ్మకత్వాన్ని కోల్పోతే ఎట్లా నమ్మకంగా ఉండాలి. ఒకటి నమ్మకస్తుడు బిడ్లారా, నమ్మకస్తుడు. రెండోది ఏంటో తెలుసా అండి? రెండోది ఏంటంటే ఎలియాజరు తన పనిని ప్రారంభించడానికి అతడు ప్రార్థనతో ప్రారంభించాడు బిడ్లారా. దేంతోనమ్మా? ప్రార్థనతో ప్రారంభించాడు. చూడండి, ఎలియాజరు ఆ యొక్క హారాను పట్టణానికి చేరిన తర్వాత నీళ్ళబావి అక్కడ కనబడగానే అక్కడ తన 10 ఒంటెలతో చెప్పాడంట, సైగ చేసి, మీరు కూడా మోకరించండి. ఎవరికి చెప్పాడండి? ఒంటెలకు సైగ చేశాడు. వెంటనే నోరు లేని ఒంటెలు ఏం చేసినాయమ్మా? దేవునికి స్తోత్రాలు. ఒంటెలు మోకరించాయి. ఎవరు ఒంటెలు ఇవి? ఎవరు ఒంటెలు? అబ్రహాము ఇంట్లో ఒంటెలు. ప్రియులారా, జంతువులు కూడా అబ్రహాము ప్రార్థనలో ఏకీభవించాయి బిడ్డలారా. ఎలియాజరు అంటున్నాడు, సైగ చేసి మోకరించాడు. ఎలియాజరు మోకరించగానే ఒంటెలకు అర్థమైంది, ఇదిగో మా దాసుడు ఎలియాజరు మోకరించాడని. ఒంటెలు కూడా మోకాళ్ళుని ప్రార్థనలో ఏకీభవిస్తున్నాయి. దేవునికి స్తోత్రాలు బిడ్డలారా. మన ఇంట్లో పిల్లలు మోకరెత్తున్నారా? భర్త మోకాళ్ళు ఉంచినప్పుడు భార్యగా నువ్వు మోకరిస్తున్నావా? నేను అడుగుతున్నా, పిల్లలారా, మీ తల్లిదండ్రులు మోకాళ్ళు ఉంచి ప్రార్థన చేస్తుంటే మంచం మీద పడుక్కుని విసుక్కుంటున్నారా? అది దేవుని యొక్క భక్తుల లక్షణాలు కాదు. అబ్రహాము ఇంట్లో ఉన్న జంతువులు కూడా మోకరించాయి. ఎలియాజరు ప్రార్థన చేస్తున్నాడు, ఒక కార్యం మీద వచ్చాను, ఒక పని మీద వచ్చాను అని చెప్పి తన సొంత తెలివితేటలు, తన సొంత జ్ఞానంతో వెళ్ళా. ఊరు ఎంట్రన్స్ దగ్గర, ఆ గేట్ దగ్గర బావి ఉంది, ఆ బావి దగ్గరే మోకాళ్ళు వంచి అతడు ప్రార్థన ఇలా చేస్తున్నాడు. ఓ యెహోవా, ప్రభువా అని పిలవచ్చు. అలా పిలవలా. ఏమంటున్నాడమ్మా? నా యజమానుడు వగు అబ్రహాము దేవుడా. దేవునికి స్తోత్రాలు చెబుదాం. ఎవరు యజమానుడగు? నా యజమానుడగు అబ్రహాము దేవా. దేవునికి స్తోత్రాలండి. దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప మాట మాట్లాడాడండి. నా యజమానుడగు అబ్రహాము దేవా. మనం కూడా ఇట్లా బ్రతకాలండి. మనవాళ్ళు కూడా ఇలాగే నమ్మాలి. అయ్యా, మా తండ్రి నమ్మిన దేవుడా, మా అమ్మగారు నమ్మిన దేవుడా, లేకపోతే ఇదిగో నా యొక్క ప్రభువా, నా రక్షణకు కారణభూతుడా. అబ్రహాము దేవుడా అని పిలుస్తూ ఉన్నాడు. అంటే అబ్రహాము యొక్క దేవుడు ఎంత గొప్పవాడో ఎలియాజరుకు తెలుసు. దేవుని బిడ్డలారా, ఏ ప్రభువా దేవా అని పిలవచ్చు, అలా పిలవలా. తన యజమానుడిని ముందు పెట్టుకున్నాడు, తన యజమానుడి పేరు ముందు పెట్టుకున్నాడు. హల్లెలూయా. బిడ్డలారా, మనం కూడా ఒక ఇల్లు కట్టుకున్నాం అనుకోండి, దేవుడే సహాయం చేశాడు, నో డౌట్. కానీ ఎవరైనా సహాయం చేసిన వాళ్ళు ఉంటే, మీ యజమానులు, మీ కంపెనీ ఓనర్లు కానీ, లేకపోతే మీరు పనిచేసే స్థలంలో ఎవరైనా సహాయపడితే మనం వాళ్ళని కృతజ్ఞతగా చెప్పుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం చెబుదాం. మనకు ఎవరైతే సహాయం చేశారో వాళ్ళ పేర్లు జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతించాలి. దేవుని బిడ్డలారా, భోజనం పెట్టిన వాళ్ళని బట్టి దేవుని స్తుతించాలి. నీకు చేయూతను అందించిన వారిని బట్టి దేవుని స్తుతించాలి. నీకు పుస్తకాలు కొన్ని వాళ్ళని బట్టి దేవుని స్తుతించాలి. నీకు వస్త్రాలు లేనప్పుడు ఎవరైనా సహాయం చేశారా వాళ్ళని బట్టి దేవుని స్తుతించాలి. ఇవాళ కలిగింది కదా అని నీకు సహాయం చేసిన వాళ్ళు పేదవాళ్ళు అయ్యారని వాళ్ళని మనం మర్చిపోకూడదు బిడ్డలారా. మనకు ఎవరైతే లిఫ్ట్ ఇచ్చారో, ఎవరైతే సహాయం పడ్డారో వాళ్ళ పేరు అంట మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకోవాలిగా. స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అందుకు రెండవది ఏంటంటే, అబ్రహాము దగ్గర దాసుడు అంటున్నాడు, నా యజమానుడైన అబ్రహాము దేవా. అంటే తన యజమానుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు.
తను ఎక్కడైతే భోజనం చేశాడు, ఎక్కడైతే పెరిగాడు, ఎక్కడైతే బిడ్డలారా దీవించబడ్డాడు, ఎక్కడైతే భక్తి నేర్చుకున్నాడు, ఎక్కడైతే ఏ తండ్రి దగ్గర మోకారించడం నేర్చుకున్నాడో ఆ తండ్రి పేరు తెలుసుకుంటున్నాడు. మనం కూడా నిత్యము మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, అనునిత్యము మీ కొరకు ప్రియులారా ఆత్మీయ తండ్రిగా వాక్యం చెబుతున్న ఆత్మీయ తల్లి కొరకు, ఆత్మీయ తండ్రి కొరకు మీరు ప్రార్థన చేయాలి. మా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఆయన, మా తల్లిని జ్ఞాపకం చేసుకో అని ఆత్మీయ తల్లిదండ్రుల కోసం ఎప్పుడు మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, గుర్తు చేసుకోవాలి. ఫలానా ఆత్మీయ తండ్రి పిల్లలం మేము, మా మదర్ చర్చి, మా తల్లి సంఘం ఫలానా సంఘం, మా తండ్రి ఫలానా ఆయన చల్లగా ఉంటే, ఆయన సంతోషంగా ఉంటే మా హృదయాలు బాగుంటాయి అని విశ్వాసులు ఇప్పుడు అనుకోవాలంటండి దేవుని బిడ్డలారా. కనుక రెండవది ప్రార్థనతో ప్రారంభించాడు. మనం ప్రార్థనతో ఏదైతే ప్రారంభిస్తామో ఆ పని ఎప్పుడు సక్సెస్ఫుల్గా జరుగుతుందండి. ప్రార్థనతో ప్రారంభించుకోవాలి, మనం ప్రార్థనతో ప్రారంభించాలి. ప్రార్థన లేకుండా ఏ పని చేయొద్దండి, ప్రార్థనతోనే ప్రారంభించండి. కనుక ఏమని ప్రార్థన చేశాడు? మోకరించి 10 వంటలు మోకరించి అతను అంటున్నాడు, ప్రభువా నేను వచ్చిన పని త్వరలో సఫలము చేసి అది నా యజమానుడకు అబ్రహాము మీద అనుగ్రహం చూపుతా. అబ్రహాము గారిని ఏమని పిలుస్తున్నాడమ్మా? చూపుము. అలాగే అతడు ఇలాగ అంటున్నాడు 13వ వచనం, చిత్తగించుము, నిలిచి ఉన్నాను. ఈ ఊరు పిల్లలు నీళ్లు చేదుకోవడానికి వస్తున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు దయచేసి ఈ కడవలు వంచమని చెప్పగా నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పెట్టేదనని ఏ చిన్నది చెప్పునో. గట్టిగా స్తోత్రం చెబుదాం బిడ్డలారా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా అలా ప్రార్థన చేశాడు. నిజంగానే అక్కడికి చాలామంది ఆడపిల్లలు కుండలు తీసుకుని వచ్చారు. కానీ ఎలియాజరు చూశాడు, అబ్బో ఈ అమ్మాయిని అడిగితే కొట్టేటట్టుంది అనుకున్నాడు. మళ్ళీ ఇంకో అమ్మాయిని చూస్తే బాబో ఏమేంటి అడిగితే గబుక్కునేమన్నా తిట్టుకుంటుందేమో అనుకున్నాడు. అట్లా మరి వచ్చిన వాళ్ళందరూ చూసుంటాడు ఆయన, కానీ ఆత్మ ప్రేరేపణ కలగట్లా. ఏ అమ్మాయిని అడగాలి కలగట్లా. ఇక ప్రార్థన చేసుకుని తల ఎత్తు చూడగా ఒక అమ్మాయి వస్తూ ఉంది, చక్కని అమ్మాయి, మంచి అమ్మాయి. ఆమె పేరే రెబెకా. ఎవరమ్మా? రెబెకా. గబగబా ఆ కడవ తీసుకుని వస్తూ ఉంటే ఎలియాజరు అడిగాడు, దేవుని ఆత్మ ప్రేరణతో అడుగుతున్నాడు. అందరిని వదిలేశాడు. ఎందుకనో ఈ పాప మీద ఆయన కళ్ళు బండి. ఆయనకు అర్థమైంది. వెంటనే అమ్మా వందనాలు, మంచినీళ్ళు అవుతున్నాయి, రాకొస్తే మంచినీళ్ళు ఇస్తావా అని అంటే, అది దిగుడు బావి అంటండి. పైనుంచి కిందకి బావి లోపలికి మెట్లు ఉంటాయి, దిగుతారు. గబగబా ఆవిడందే, అయ్యా నీకు మాత్రమే పోయినయ్యా, నీ వెనకమాల ఒంట్లు కూడా ఉన్నట్టుండే, ఆ ఒంటెలకు కూడా నేను నీళ్లు పోస్తా. హల్లెలూయా. ఆ ఒంటెలకు కూడా మంచి నీళ్ళు పోస్తా. ఒక్కొక్క ఒంటె ఎన్ని లీటర్లు తాగిద్దో తెలుసమ్మా? ఒక్కొక్క ఒంటె అంటండి దాదాపు 100 లీటర్ల పైనే తాగిద్ది, 100 లీటర్ల పైనే తాగుతుంది. అలాంటి ఎన్ని ఒంట్లు ఉన్నాయి అమ్మా? 10 ఉన్నాయి. అంటే 100 లీటర్లు చొప్పున వేసుకోండి. ఇప్పుడు ఎన్ని లీటర్లు తీయాలి బయటికి? 1000 లీటర్లు తోడాలి. అదే మనకు చెబితే సచ్చినోడా, పెళ్ళి లేదు, దేవసం లేదు, ఎవడరా నీకు చెప్పింది అసలు? ఇన్ని ఒంటలు తీసుకొచ్చి నా మొహాన్ని ఇసిరి నువ్వు స్టార్టింగే ఇంత సంసారం ప్రారంభం చేసావు నువ్వు, అసలు అక్కడికి వెళ్తే రాసి రంపాన్ని పెడతారు మొదనష్టు కూడా. అసలు నాకు ఈ ప్రార్థనే వద్దు, అసలు ఈ సంసారమే వద్దా, ఇది ఒక సంసారం, నేను పెళ్ళి ఏంటి? ఒక్క కుండ మంచినీళ్ళు తేవటానికే ఇవాళ పర్వతాలు, కొండలు పర్వతాలు బద్దలైపోయేంత కోపం వచ్చేస్తుంది. ఏంటి నేనే తేవాలా మంచినీళ్ళు? ఒక్క లోటాడు కొంచెం మంచినీళ్ళు అమ్మా అని అడిగామనుకోండి, తెచ్చుకోవని అంటే ఉన్నారు కదా, లోటాడు మంచినీళ్ళు. కానీ రెబెకా అమ్మా ఎన్ని లీటర్లమ్మా?
1000 లీటర్లు తోడిందండి. దేవునికి స్తోత్ర. ఎంత గొప్పదండి. అంటే ఆవిడ కష్టజీవి. ప్రియులారా, కష్టపడే తత్వం కలిగింది. అందుకనే కదా ప్రియులారా ఆవిడ ఆ ఒంటెలకు నీళ్ళు పోసింది, ఎలియాజరు కూడా పోసింది. ఎలియాజరు వెంటనే దేవుని దగ్గర సాష్టాంగపడి స్తుతులు చెల్లించాడు. ప్రభువా, నేను ఏమైతే ప్రార్థన చేశానో అదే అలాంటి పిల్లే దొరికింది. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, ఇంకొక మాట నేను చెప్పాలి ఎలియాజరు గురించి. ఒకటి, నమ్మకస్తుడు. రెండోది, ప్రతి పని ప్రార్థనతో ప్రారంభించేవాడు. అండ్ మూడోది, ఎలియాజరు మనం మొదట్లో చెప్పుకున్నాం, ఎలియాజరుకున్న ఆధిక్యత ఏంటంటే అబ్రహాము తర్వాత వారసత్వాన్ని పొందే ఒక ఉన్నత స్థాయిలో, ఒక కుమారుడు స్థాయిలో ఉన్నాడు. పెద్ద ఆధిక్యతే. అబ్రహాము ఆస్తి అంతటికి ఇక వారసుడు ఎవరు అవుతున్నారు? ఎలియాజరు. వారసుడు కాబోతున్నాడు. నేను అడుగుతున్నాను ప్రియులారా, ఎలియాజరుకున్న గొప్ప లక్షణం మూడోది ఏంటంటే అవకాశం కోల్పోయినా నమ్మకత్వాన్ని కోల్పోలేదు. అవకాశం కోల్పోయినా నమ్మకత్వాన్ని కోల్పోలేదు. ఈ మాట అర్థం ఏంటంటే అవకాశం కోల్పోయాడు, ఆధిక్యతను కోల్పోయాడు. ఎట్లాగంటే అబ్రహాము 100 సంవత్సరాల వయసులో దేవుడు ఇస్సాకుని ఇచ్చాడు. బిడ్డలారా, ఆ టైంలో ఎలియాజరు కూడా ఉన్నాడు. అబ్రహాము పిల్లోడిని కన్నప్పుడు, అబ్రహాము శారా బిడ్డ కలిగినప్పుడు చిన్నపిల్లోడు కదా, ఎలియాజర్కి అవకాశం ఉంది ఇస్సాకుని అటు ఇటు లోలలో అని ఆడించుకుంటే వెళ్ళి ఎక్కడో చోట చంపేయచ్చు. ఎందుకంటే ఎలియాజరు అనుకుంటే అయిపోద్ది. ఇస్సాకుని ఎత్తుకున్నాడు ఎలియాజరు, ఆడించాడు, పాడించాడు, తన చేతులు ఎత్తుకుని ఎన్నో ప్రాంతాలు తిరిగే ఉంటాడు. పనోడు కదా. అబ్రహాము తన కుమారుని దాసుడికి ఇవ్వడా, ఎలియాజర్కి ఇచ్చి అరే కాసేపు ఆడించరా అని చెబితే ఏముంది, పిల్లోడిని తీసుకెళ్ళి ఎక్కడో చోట మెడకా బిసికి ఇతను పుట్టాడు, ఇతని వల్ల నా ఆధిక్యత కోల్పోతున్నానే అని ఎలియాజరు కుట్రపూరితమైన వాడైతే వేరొక దుర్మార్గుడైతే అలా చేసేవాడు. కానీ ఎలియాజర్ అంట ఇస్సాకు పుట్టిన వెంటనే తన ఆధిక్యతను కోల్పోయాడు, అంటే తన అవకాశాన్ని కోల్పోయాడు. కానీ అతడు నమ్మకత్వాన్ని మాత్రం కోల్పోలేదు. అతడంట ఆ పిల్లోడిని ఎత్తుకుని ఎలియాజరు అతను ముద్దు పెట్టుకుని అనుకుంటున్నాడంట, నా యజమానుడు తర్వాత మరలా అంతటి యజమానుడు ఈ పిల్లోడు కావాలనుకుని దీవించాడు దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం చెబుదాం. అంటే కుట్రపూరితమైన మనసు అతని దగ్గర అదండి. అందుకని ఎలియాజరు గొప్పవాడు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి దేవుని బిడ్డలారా, ఎంత గొప్ప విషయం అంటే ఈ ఇస్సాకు ప్రియులారా పెరిగి పెద్దవాడయ్యాడు. మనందరికీ తెలుసు, పెరిగి పెద్దవాడయ్యాడు. ఇస్సాకు భార్య తీసుకొస్తా కానీ ఎలియాజరు వెళ్ళాడు కదా. వెళ్ళినప్పుడు ఇస్సాకు ఎత్తుకుని పెంచాడు. ఇతను చాలా చిన్న వయసులో ఒక బచ్చా ఎలియాజరు ముందు ఇస్సాకు పిల్లవాడు, పసివాడు. ఎలియాజరు అని ఆయన ఇస్సాకుని చిన్న వయసు నుంచి పెంచి పెద్దవాడిగా ఆయన కూడా సహాయపడ్డాడు కదా. ఎలియాజరు కూడా ఇస్సాకుని ఎత్తుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, పెంపకంలో తోడుకున్నాడు. అంటే ఎలియాజరు ముందు పుట్టి పెరిగిన వాడు ఇస్సాకు. ఇస్సాకు పెద్దవాడై యవన వయసుకు వచ్చిన తర్వాత ఇక పెళ్లి వయసు వచ్చింది కదా. మీరు అడుగుతున్నా, మనం ఇందాక చదువుకున్నాం, రెబెకాని ప్రియులారా తీసుకొచ్చే ఆ క్రమంలో ఎలియాజరు వెళ్ళాడు కదా. వెళ్ళి ఆ రెబెకా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అన్నయ్య గారితో లాబాన్తో మాట్లాడి ప్రియులారా రెబెకాని పెళ్లి కూతురు చేసి తీసుకొస్తా ఉండగా దగ్గర ఇక అబ్రహాము ఇస్సాకు ఊరు గ్రామానికి దగ్గరికి వస్తూ ఉండగా ప్రియులారా మనం గమనించినట్లయితే ఇస్సాకు వివాహం చేసుకోవడానికి సిద్ధపరచబడుతున్న దినాలవి. రెబెకా వస్తూ ఉండగా ఒంటెలు ఎక్కి వస్తుంది. ఎలియాజరు తీసుకొస్తున్నాడు. ఇస్సాకు అంట పొలంలో ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దూరంగా ఉన్నాడు. బిడ్డలారా, రెబెకా అడిగింది, దూరంన ఒక ఆయన ఎవరో కనబడుతున్నాడు కదా, ఆయన ఎవరు అని అడిగింది ఎలియాజర్ని. అప్పుడు ఎలియాజర్ అంటున్నాడు, చూడండి ఆదికాండం
మనం 24వ అధ్యాయానికి వెళ్దాం. 24వ అధ్యాయం 62వ వచనం చదువుదాం. ఇస్సాకు బేర్ లహాయిరోయి మార్గమున వచ్చి ఉండెను. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. అదుగో రెబెకా కన్నులెత్తి చూచి ఒంటి మీద నుండి దిగి మనలను ఎదుర్కొనుటకు పొలములో నడుచుచున్న ఆ మనుషుడెవరని దాసుని అడగగా, అతడు అంటే ఎలియాజరు అంటున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? ఇతడు నా యజమానుడని చెప్పాను. గనుక ఆమె ముసుగు వేసుకుని గట్టిగా స్తోత్రాలు చెబుదాం. తన ముందు పుట్టి పెరిగిన ఒక పిల్లవాడిని ఎలియాజరు ఏమని పిలుస్తున్నాడు తెలుసా? నా యజమానుడు. అంటే ఎలియాజరు ఇస్సాకుని తన మనసులో ఏ స్థానం ఇచ్చాడు తెలుసా అండి? తన యజమానుడు తర్వాత యజమానుడు. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా చెబుదాం. దేవుని బిడ్డలారా, ఎలియాజరు ఇస్సాకుని అబ్రహాం అంత ఉన్నతమైన యజమానుడిగా తన హృదయంలో స్థానం ఇచ్చాడు. బిడ్డలారా, తండ్రి తర్వాత తండ్రి, తండ్రి తర్వాత నాకు ఈయనే తండ్రి, యజమానుడు తర్వాత ఈయనే నాకు యజమానుడు. చాలామంది అంటారు, మీ నాన్నమ్మ మా సమకాలికుడు, నువ్వెంతయ్యా బచ్చా అని అనుకోవచ్చు. చాలామంది ప్రియులారా పెద్దవాళ్ళతో సహవాసం చేసినప్పుడు మీరు గమనించవలసిన వారమైనాం. ప్రియులారా, నేనంత గొప్పవాడిని చెప్పట్లేదండి. నాన్నగారు చాలా గొప్పవాడు. ఆయన మాటలు, ఆయన జ్ఞానం, ఆయన నడవడిక, మరి ఆయన మన ఆత్మీయ తండ్రి, ఆయన చాలా గొప్పవాడు. ఆయనకున్నటువంటి నిర్మాణాత్మకమైన జ్ఞానం, ఆయన ఉన్నతమైన ఔన్నత్యం చాలా గొప్పది, నో డౌట్ బిడ్డలారా. కానీ ఆయన తరువాత నాకు వారసత్వాన్ని దేవుడిచ్చాడు. బిడ్డలారా, దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఆయన తండ్రిగా ఎంత ప్రేమించారో మీలో చాలామంది అదే స్థాయిలో నన్ను ప్రేమిస్తూ ఉన్నారు. బిడ్డలారా, నేను కొన్ని గృహాలకు వెళ్ళినప్పుడు ఇంట్లోకి వెళ్ళకముందే కాళ్ళు వాళ్ళే కడిగారు. కొంతమంది పేర్లు చెబితే వద్దులేండి చెప్పటం. నేను అంటాను, వద్దయ్యా అట్లా చేయమాకండమ్మంటే, ఈ మధ్యకాలంలో ఒకళ్ళు ఇంటికి వెళ్తే మనవాళ్ళే, నేను వెళ్ళగానే చెప్పులు ఇడిచాను అయ్యగారు అని చెప్పి గబగబా వాళ్ళే నీళ్లు తీసుకొచ్చి భార్యాభర్తలు 2 కాళ్ళు కడిగి ఇంట్లోకి తీసుకెళ్ళారు. వద్దమ్మా, ఎందుకనంటే వాళ్ళు అన్నారు, నాన్న తర్వాత నాన్న లాంటి వాడు అయ్యా మాకు, నాన్న తర్వాత మరలా నీలో మేము నాన్నను చూసుకుంటున్నాం. దేవునికి స్తోత్రం. బిడ్డలారా, ఆ ప్రేమను చూసినప్పుడు నాకైతే చాలా సంతోషం కలుగుతూ ఉంది. మీలో అందరూ కూడా యజమానుడైనటువంటి మన ఆత్మీయ తండ్రిని ఎలా ప్రేమించారు, అలాగే ఆత్మీయ తల్లిగారైనటువంటి అమ్మని ఎలా ప్రేమించారు. నన్నును నా యొక్క భార్య మేమిద్దరం చిన్నవాళ్ళమే. మాకంటే ముందుగా ప్రభువు నమ్మినటువంటి వాళ్ళు ఉన్నారు. నమ్మి నాన్నతో పాటు ప్రియులార కలిసి పనిచేసిన వారు ఉన్నారు. ఉన్నటువంటి ప్రియులార మన ఇప్పుడు మరి ప్రియులార మోహన్ రావు గారి కుటుంబం అవ్వచ్చు, వాళ్ళు నాన్నగారు కానుంచి ఉన్నటువంటి వాళ్ళు, మరి ప్రశాంతి గారు వాళ్ళు కూడా ఎంతో ప్రేమగా, నేను ఎక్కడ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆయన కానీ ఆమె కానీ ఎంతో గడగడ వణికితూ వారు ప్రేమిస్తారు. ప్రియులారా, ప్రతి దానిలో వారు తినేదానిలో కూడా మాకు పంపించి మమ్మల్ని గౌరవించేవారు ఉన్నారు. వాళ్ళొక్కళ్ళ గురించి అని కాదండి, అందరి గురించి చెబుతా ఉన్నాను. కొంతమంది ప్రియులారా ఎంత ప్రేమ, ఎంత ఆప్యాయతగా ఉన్నారు. ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ఎలియాజరు ఉన్నత మనసు కలిగేవాడు. ఏంటంటే ఎలియాజరట తన యజమానుడు కుమారుడైన ఇస్సాకును కూడా ఏమని పిలిచాడమ్మా? నా యజమానుడు, నా యజమానుడు. అతను ఒక పిల్లవాడు నా కళ్ళ ముందు పుట్టినాడు, ఇస్సాకులే అని అనలా. ఇస్సాకు అని పేరు అనొచ్చు అన్నాడా? అనలేదమ్మా. ఏమన్నాడు? నా యజమానుడు. దేవునికి స్తోత్రం. నా యజమానుడు అన్నారు. దేవుని బిడ్డలారా, కనుక మీ అందరూ మీ యొక్క ప్రేమ అభిమానాలు నాన్నగారు ఉన్నప్పుడు ఎలా నమ్మకంగా ప్రార్థన చేశారు, నాన్నగారు ఉన్నప్పుడు ఎట్లా మీరు త్యాగం చేశారు, నాన్నగారు ఉన్నప్పుడు ఎట్లా మీరు కలిసిమెలిసి ఉన్నారో
బిడ్డలారా, నా కాలంలో నేను ఇప్పుడు 2వ తరంలో వారసుడుగా ఉన్నాను. ఆయన కంటే ఎక్కువగా మీరందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నాను దేవుని బిడ్డలారా. మీ అందరికీ అంత ఎక్కువ ప్రేమ ఉండాలని కోరుకుంటున్నాను బిడ్డలారా. అంత అభిషేకం మీలో ఉండాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. కనుక ఎలియాజరు తన యజమానుడు కొడుకును కూడా యజమానుడే అని పిలిచాడు. ఇది నమ్మకమైనటువంటిది, నమ్మకమైన వారసత్వానికి నిదర్శనమైనది. కనుక 3వది, అవకాశం కోల్పోయిన నమ్మకత్వాన్ని మాత్రం కోల్పోయేది. బిడ్డలారా, మనకు ఒక్కోసారి అవకాశం కోల్పోతాం. పాటలు పాడే అవకాశం, ఒకవేళ ఏదైనా పరిచర్య చేసే అవకాశం, ఏదైనా ప్రియులారా ఏదైనా ఒక చిన్న ఆధిక్యతను కోల్పోతే బాధపడకూడదు, నమ్మకత్వంగానే ఉండాలి. ఏంటో నాకు ఈ వారం పాట ఇవ్వలేదు, నేను రానిక రేపు వచ్చేవారి నుంచి. ఆశీర్వాదం గారు చెప్పండి అయ్యగారికి, చచ్చా నేను నా వల్ల కాదండి, వచ్చేదే పాట ఇస్తారని అని అనుకున్నారనుకోండి, ఎట్లా అది పప్పులో కాలేసినట్టుగా. మనం అటు చేయకూడదు. అసలు అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా బిడ్డలారా, మనం ఇక్కడ ఆధిక్యత ఉన్నా లేకపోయినా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనల్ని ఎవరు చూస్తున్నారు? స్తోత్రం చెబుదాం కదా. కనుక మీరు అట్లా అనుకోవద్దు, అలా అనుకోవద్దు. అందరూ సమానమేనండి. పాటలు పాడేవాళ్ళు ఎంతో, పాటలు పాడినోళ్ళు కూడా అంతే దేవుని బిడ్డలారా. కనుక ఒకవేళ మీరు అనుకోవచ్చు, పద్దాక వాళ్ళకే ఇస్తున్నారేంటో, తయ్యమనుకుంటే లేకపోతే వాళ్ళే పాడతాం, పద్దాక చూడలేకపోతున్నామండి అని అనుకోమాకండి. ప్రభు రేపు పొద్దున పాటలు పాడిన వాళ్ళని అడుగుతాడు, ఏంటి ఆ పాట ఏంటి, ఆ లోకం ఏంటి, నీకే ఎక్కువ ఇస్తున్నారు వాళ్ళిద్దరు కలిసి అని అన్నాడు అనుకోండి, రేపు లెక్క కదా. కనుక పాటలు పాడేవాళ్ళు కూడా పాటలు పాడని వారితో సమానమే, పాటలు పాడని వారు కూడా దేవుని దృష్టిలో పాటలు పాడేవారితో సమానమైన ఆధిక్యత ఎవరి దగ్గర ఉంది? స్తోత్రం చెబుదాం, హల్లెలూయా కదండి. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎక్కువ మందిని మార్చిన ఆయన పేరు బిల్లీ గ్రహం గారు, డాక్టర్ బిల్లీ గ్రహం గారు. అమెరికాలో పుట్టి పెరిగి ఆయన 99 సంవత్సరాలు బ్రతికి చనిపోయాడు. బిల్లీ గ్రహం గారు ఆయన చనిపోయే టయానికి 5 కోట్ల మందిని మార్చాడు ఆయన. ఎంతమంది అమ్మా? 5 కోట్ల మంది. అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న జనాభా ఎంతమంది ఉన్నారో అన్ని కోట్ల మందిని మార్చాడు ఆయన. ఇంతవరకు భూప్రపంచంలో ఎవరూ చెప్పాల అంత ప్రీచింగ్ ఆయన మార్చాడు. ఆయన ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు అంటండి, ప్రభువా పరలోకంలో నా స్థానం ఏంటో ఒకసారి చూపించమని ప్రార్థన చేస్తున్నాడు. మంచి ప్రార్థన చేస్తూ చేస్తూ మంచి గాఢ నిద్రలో అలాగున ఆత్మవశుడైపోయాడు. ఆయనకి దేవుని దూత ఆయన ఆత్మవిషయుడై తీసుకెళ్ళి పరలోకంలో ప్రదేశాలన్నీ చూపిస్తూ ఉందంటండి. ఆ బంగారపు వీధులు, ఆ బిల్డింగ్లు అన్నీ చూపిస్తూ ఉంది. చూపిస్తుంటే దేవుని బిడ్డలారా గమనించండి, ఒక మంచి అందమైన ప్లేసులో ఒక పెద్ద భవంతి కనపడుతుందంటండి. భవంతి కనపడుతుంది. ఆ అందాల భవంతి పక్కన ఇంకొక చిన్న భవంతి కూడా ఉందంటండి. 2 పక్క పక్కనే ఉన్నాయి. బిల్లీ గ్రహం గారు అడిగాడంట ఊరికినే, ఈ పెద్దది నాదేలా అనుకుని అడిగాడంట. ఎట్టగో నేను మంచి ప్రసంగం చేస్తున్నాను కదా అనుకుని, ఇది ఎవరిదే అని అంటే దేవదూత నీదే అని అంటాడని అనుకుందంట. అనలేదంటండి. ఏంటనంటే, ఏంటి ఇంత భవంతి ఎవరిదే సార్ అని అడిగితే దేవుని దూత చెప్పిందంటండి, ఈ భవంతి నిన్ను అనేక కిలోమీటర్లు తోలుకుని జాగ్రత్తగా ప్రయాణం చేసిన మీ కారు డ్రైవర్ది అందంటండి. కారు ఆ పక్కదే మీదయ్యా అందంటండి. అదేంటయ్యా నేను ఎంత ప్రసంగం చేసి ఇంత కష్టపడుతున్నాను కదంటే ఆయన అన్నాడంట, నువ్వు ఎంత కష్టపడి అలిసిపోయి నువ్వు కారు ఎక్కుతావు కదా, రాత్రి 1 గంట 12 గంటకి మెలకుగా నీ ప్రాణానికి ప్రాణంగా చూసుకుని నీ కారు డ్రైవర్ కొన్ని లక్షల కిలోమీటర్లు తోలాడు, అందుకని ఆయన కోసం ఈ భవంతి కట్టామన్నారంటే బిడ్డ. గట్టిగా స్తోత్రం చెబుదాం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, కనుక అంటే దేవుని సేవకునికి సహాయపడిన వాళ్ళని దేవుడు ఎంత ఉన్నత స్థాయిలో ఉంచాడు చూడండి.
ఒకవేళ నేను ప్రసంగం చేస్తానని నాకు పెద్దది ఉందని అనుకోకూడదు. ఇప్పుడు నాకు డ్రైవింగ్ చేస్తాకున్నారు చాలామంది. అసలు బిడ్డలారా, రాత్రులు పగలు, రాత్రనక పగలనక డ్రైవింగ్ చేసేవారు ఉన్నారు. రాజుగారు ఉన్నారు, రాత్రనక పగలనక కొన్ని 100 కిలోమీటర్లు నన్ను తీసుకెళ్ళాడు ఆయన. కొన్ని 1000 కిలోమీటర్లు, 100 కాదు 1000 కిలోమీటర్లు. పలాగున మీటింగ్ అయి 12 గంటకు నిద్రపోతుంటే ప్రాణానికి ఒక ఎత్తులాగా జాగ్రత్తగా తీసుకెళ్ళి కరెక్ట్గా ఎనికేపడరా కానీ అయ్యగారండి వచ్చేవాడిని, నేను అలసిపోయేవాడిని. కొన్ని 1000 కిలోమీటర్లు. ఎందుకని అంటే నేను అంటున్నాను, దైవజనుడి పక్కన పరిచర్య చేసిన దైవజనుడి కంటే దీవించబడబోతున్నారు బిడ్డలారా. హల్లెలూయా. కనుక దేవుడు నమ్మకమైన వారికి మెండైనా దీవెనలు ఇస్తాడమ్మా. ఒకవేళ మీరు అనుకుంటున్నారు ప్రసంగం చేసిన వారికంటే ధన సహాయం చేసిన వాళ్ళు మీలో ఉంటారు కదా. ఒక యాంప్లిఫైర్ కొనిచ్చాడు యవనస్తుడు, మన ప్రిలార గిరి గారు అబ్బాయి. ప్రిలారా ఒక కార్డ్లెస్ మౌత్ కొనిచ్చాడు మన యొక్క మరి ప్రిలారా విజయరాజు గారి యొక్క పిల్లలు. గమనించండి, ఇప్పుడు మనకి మిక్సర్ ఒకటి కావాలి, అది దాదాపు 32,000 రూపాయలు అవుతుంది. దాని గురించి ప్రార్థన చేస్తున్నాం. బిడ్డలారా, నేను అంటున్నాను, దేవుని పనిముట్లు కొనిచ్చిన వారిని దేవుడు అత్యున్నత స్థానంలో ఉంచబోతున్నాడు. దేవుని బిడ్డలారా, హల్లెలూయా. చూడండి, మన పిల్లలు మరి చిన్నకొండలో వచ్చు, తర్వాత మన రాజేష్, ప్రసాద్, ఈ పిల్లలు కూడా ఎంత కష్టపడిందో. చిన్నకొండలో తన కష్టార్జితంతో కొన్ని 1000 రూపాయలు ఎక్కువ మెండు కొన్నాడు. ఆ పిల్లవాడుకున్న గొప్పతనం ఏంటంటే తన కష్టార్జితంలో ఇదంతా కూడా కొని ఇవాళ ప్రపంచానికి ఈ బేతేల్ బిబిలికల్ పరిచర్య మొత్తం ప్రపంచం అంతా పరిచయం చేశాడు. ఇవాళ ఆస్ట్రేలియాలో తమ్ముడు కూడా ఈ వాక్యాన్ని వినగలుగుతున్నాడు. బిడ్డలారా, అమెరికాలో ఉన్న స్నేహితులు చూస్తున్నారు, వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. మరి వాళ్ళ కష్టార్జితాలు, నేను అంటాను నాది చాలా చిన్నదే ఈ పరిచర్య, వాళ్ళని దేవుడు అత్యధికంగా దీవించబోతున్నాడు. దేవుని బిడ్డలారా, మందిరాన్ని తుడిచేవారు, ప్రియులారా దేవుని సేవలో సహాయపడేవారు, ఆర్థిక సహాయం అందించేవారు. కనుక దేవుని సేవకుని ఏం అనుకోమాకండి, మేము ఎవరికి కుయుక్తిగా చేయం. ప్రియులారా, ఇంకొకరికి చెడ్డ సాక్ష్యం చెప్పమాకండి, ఎందుకంటే మా దగ్గర ఆ నేచర్ లేదు. మీరు కూడా నిజాయితీగా బతకండి, మనం కూడా నిజాయితీగా ఉండండి. సేవకుడు మిమ్మల్ని గుర్తు చేసుకున్నప్పుడల్లా ఫలానా వాళ్ళు నమ్మకస్తులు, నమ్మకమైన సాక్ష్యాలు చెప్పుకోండి. ప్రియులారా, మన కళ్ళ ముందు నువ్వు కనబడేటప్పుడు మనం యాక్టింగ్ చేయొద్దమ్మా. మేము లేనప్పుడు మా గురించి చెప్పినప్పుడు వాళ్ళు వచ్చి చెప్తారు. చెప్పినప్పుడు మీ సాక్ష్యం విన్నప్పుడు మాకు సంతోషం కలగాలి, దుఃఖం కలగకూడదమ్మా, వేదన కలగకూడదు. కనుక నీ యజమానుడు ప్రియులారా గురించి నువ్వు మంచిగా చెప్పుకుంటూ, సాక్ష్యాలు చెప్పుకుంటూ, నీ యజమానురాల గురించి మంచి చెప్పుకుంటూ వెళ్ళాలి బిడ్డలారా, అది నీకు ఆశీర్వాదం. గమనించండి, ఇక్కడ ఎలియాజరు ఆధిక్యతను కోల్పోయినా కానీ నమ్మకత్వాన్ని కోల్పోలేదే, నమ్మకత్వాన్ని కోల్పోలే అని మనం కూడా తెలుసుకోవాలి. తర్వాత మనం చూస్తే చివరిగా బిడ్డలారా, ఎలియాజరు ఆ రెబెకా గారి ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ అన్నయ్య గారు మరి వాళ్ళ అక్కడ ఉన్నటువంటి రెబెకా అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్న బంధువులందరూ ఎలియాజరు అన్నారు, యెహోవా చేత ఆశీర్వదించబడినవాడా లోపలికి రమ్మని పిలిచారు. లోపలికి వచ్చారు. వచ్చిన తర్వాత గబగబ కాళ్ళు కొడుకొని భోజనం చేయమని అడిగారు ఆయన్ని. ఏమని అడిగారమ్మా? మరి ఆతిథ్యం ఇవ్వాలి కదా, భోజనం చేయమన్నారు. కానీ ఎలియాజరు ఎలాంటి వాడు తెలుసా? పెట్టండి బాబాయ్, తొందరగా ఆకలి అవుతుంది, 10 రోజుల్లో ఉంది బయలుదేరి, ఏముండే మొత్తం పెట్టండి, ఆకలి బోళ్ళు అంతా అవుతుంది అని మనమైతే అనేస్తాం. ఏదో ఒకటి పెట్టండి అక్క, మరీ ఇట్లా ప్రయాణం చేసి వచ్చాం, దాని గురించి చూస్తున్నా నేను కూడా. కానీ ఎలియాజరు అంటున్నాడు, నేను వచ్చిన పని మీతో చెప్పకుండా నేను భోజనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా, చాలా మంచి మాట అన్నాడు. చూడండి, ఆదికాండము 24వ అధ్యాయం 31వ వచనం, 33 అమ్మా. అతనికి భోజనము పెట్టించాను కానీ అదిగో నేను వచ్చిన పని చెప్పక మునుపు భోజనము చేయననగా. గట్టిగా స్తోత్రాలు చెబుదాం. చూడండి, అంటే భోజనం కంటే దేన్ని ఎక్కువ ప్రేమించాడు అమ్మా? ఆయన వచ్చిన పనిని చెప్పడంలో ప్రియులారా ప్రాధాన్యత
భోజనం కంటే యజమానుడు అప్పగించిన పనిని ప్రేమించాడు. చెప్పండి అమ్మా, భోజనము కంటే యజమానుడు అప్పగించిన పనిని ప్రేమించాడు. దేవుని స్తోత్రం. ప్రియులారా, ఈరోజు ఈ లాస్ట్ విషయం మీకు చెబుతున్నా. మనం కూడానట భోజనాలు ఎక్కువ ప్రేమించొద్దమ్మా. భోజనాలు ప్రేమించకూడదు. మీకు భోజనాలు జరుగుతున్నాయి దేవుని పనిలో, ప్రతి నెల ఏదో ఎవరో ఒకరు ప్రేరేపించబడి పెడుతున్నారు. ఈ భోజనాల గురించి తలనొప్పి వచ్చి వదిలేసాను. నేను కూడా చాలా చండాలం అండి, మాట అనిపించుకోవడం నాకు చండాలం. భోజనాల విషయంలో మనమట ఎప్పుడూ కూడా దానికి ప్రాధాన్యత ఇవ్వద్దు. నీకు ఒక బంగాళదుంప ముక్క ఉడబడిందా, దాన్నే బిర్యానీ మొక్క అనుకుని తినాలి. ఏంటోనండి, అందరికేమో 4 ముక్కలు వేసారు, నాకు 2 వేసారు అనుకోవచ్చండి? అనుకోకూడదమ్మా. ఏంటమ్మా, భోజనాల కంటే పలహారాల కంటే మనం వచ్చిన పని ఏంటి? అసలు పని ఏంటి? వచ్చిన పని ఏంటమ్మా? దేవుని పని. ఇక్కడ దేవుని పని జరిగిందా లేదా? స్తోత్రం కదా. దేవుని పని జరిగిందా లేదా? కనుక వేరే ఏ విషయాల మీద మీరు ప్రేమించొద్దమ్మా. అవన్నీ తుచ్చమైనవి. కనుక ఎలియాజరుని దేని ప్రేమించాడంటే భోజనానికంటే, అందానికంటే, ప్రియులారా బంగారం కంటే యజమానుడు పనిని ప్రేమించాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. ఎవరిని ప్రేమించాడు? యజమానుడు పనిని ప్రేమించాడు. కనుక మనం కూడా చివరి పాయింట్ ఏంటంటే, ఈ లోకంలో అన్నిటికంటే దేన్ని ప్రేమిద్దాం నాన్న బన్ను? దేవుని పనిని ప్రేమించుదాం. ధోని, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఈ పిల్లోడనమ్మ 2 ఏసీలని క్లీన్ చేసింది ఆయన, ధోని అని, మన విజయరాజు గారు తమ్ముడు కుమారుడు. గట్టిగా చప్పలు కొడదాం ఒకసారి. హల్లెలూయా. ఆయన అన్నాడు, మరి 1000 రూపాయలు ఖర్చు అవుతాయి కానీ, పదండమ్మా 1000 రూపాయలు ఖర్చు అవుతాయి కానీ అని అన్నాడు. అసలు ₹1 వద్దయ్య గారు, నా కోసం చిన్న ప్రార్థన చేయండి అని తల వంచుకున్నాడండి బిడ్డల. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ నాన్న. కనుక దేవుని పనిని ప్రేమించాలి మనం. ఇక్కడికి వచ్చిన పని దేవుని పని. కనుక దేవునిలో ముందుకు వెళుతున్నావా లేదా, దేవుని సన్నిధిలో ఎదుగుతున్నావా లేదా, ఇది చూసుకోండి. ఇది చూసుకుని మనం వెళ్ళాలి. కనుక 4వది, భోజనము కంటే, మరి అందము కంటే, వెండి బంగారాల కంటే యజమానుని పనిని ప్రేమించాడు కదా. జ్ఞానవంతురాలు మంచి మాట ఉంటుంది, పని చేయిందే. అది చెప్పట్లా మీరు? జ్ఞానవంతురాలు ఎవరో నేను మాట్లాడుతూ, ఆమె పని చేయకుండా భోజనము, కానీ దానికి రివర్స్ అవుతుంది ఇప్పుడు ఈ 2026 నుంచి, 2000 నుంచి రివర్స్. నేను అన్నం తినందే ఏ పని చేయని చెప్తున్నా. నేను ఆ కూర తెచ్చావు కదా, అది తిన్న తర్వాతే సాయంత్రానికి పని. అలా కాదు, మనం పని చేసిన తర్వాతే భోజనం చేయాలి. స్తోత్రం ప్రియులారా. కనుక ఎలియాజరు దమస్కో వాడు. దమస్కో దిక్కునకు మనం చూడాలి. దమస్కో దిక్కు మన నాసికా రంధ్రాలు, మన ప్రాణవాయువు అక్కడి నుంచే. అనగా దమస్కో పట్టణస్థుడైన ఎలియాజరు జీవిత చరిత్ర నుంచి ఆ వాసన పీల్చుకోవాలి మనం. ఎలియాజరు నెంబర్ 1, మొట్టమొదటిగా అతనిలో ఉన్న లక్షణం ఏంటంటే నమ్మకస్తుడు. ఎలాంటి వాడమ్మా? నమ్మకస్తుడు. 2వది, ప్రతి పని ప్రార్థనతో ప్రారంభించే అలవాటు ఉంది. 3వది, అతడు ప్రియులారా అవకాశం కోల్పోయినా, ఆధిక్యతను కోల్పోయినా నమ్మకత్వాన్ని కోల్పోలేదు. ఆయన చివరిగా 4వది, భోజనం కంటే, అందం కంటే, వెండి బంగారాల కంటే యజమానుడు పనిని ప్రేమించాడు. ఎవరి పని? మనందరి యజమానుడు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఎవరైనా నీకు సరిగ్గా దేవుని సన్నిధిలో నీకు ఎవరైనా సరిగ్గా ప్రియులార పలహారం పెట్టలేదా, భోజనం పెట్టలేదా, నిన్ను పలకరించట్లేదా, లేదన్న ఒక మాట అన్నారా, లేకపోతే నిన్ను చూసి మిర్రును చూస్తున్నారా, తిట్టుకుంటున్నారా, ఇవన్నీ పట్టించుకోవద్దు. మనం వచ్చిన పని ఏంటి? అది దేవునికి స్తోత్రం. అలా చేసేవాళ్ళని వదిలేసేయండి, దేవుడే చూసుకుంటాడు. మన పని ఏంటంటే దేవుని పని మీద వచ్చాం, పని పూర్తి చేసుకుందాం, మంచి సాక్ష్యం కలిగి బ్రతుకుదాం. దేవుడు ఎలియాజరు, దమస్కో వాడైన ఎలియాజరుకున్న లక్షణాలతో మన నాసిక రంధ్రాల నుంచి మన హృదయంలోనికి వెళ్ళునుగాక. ప్రియులారా, మన ప్రాణం
మన ప్రాణవాయువు దమస్కో దిక్కు. దమస్కో దిక్కు అనగా ఆ దిక్కున ప్రియులారా 4 లక్షణాలు కలిగిన మనిషిని చూసాం. ఆ దమస్కో దిక్కునున్నటువంటి వాడు. దమస్కో పట్టణంలో ఉన్న ఆ ఎలియాజరు జీవితం మనకు ఆదర్శం. ఆ ఆదర్శాన్ని మనం శ్వాసగా తీసుకుని మనం అందరము కూడా దీవించబడదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచినట్లయితే పరిశుద్ధమైన తండ్రి, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలు తండ్రి. నిజమే, మా నాసికారంధ్రాలు దమస్కో దిక్కునకు చూచుచున్నవి. నిజమేనాయన, దమస్కో దిక్కున ఎలియాజరు పుట్టాడు. అయ్యా, ఆ ఎలియాజరు జీవితము మాకు ఆదర్శవంతంగా ఉన్నది. ఆ ఆదర్శవంతమైన ఎలియాజరు లక్షణాలు మేము కూడా ఊపిరి పీల్చుకుంటున్నాం, కావాలని కోరుకుంటున్నాం. అబ్రహాము దాసుడు, నమ్మకమైన దాసుడు. ప్రభువా, ప్రార్థన చేసిన దాసుడు యజమానుడిలాగానే మోకరించి ప్రార్థన చేశాడయ్యా. అయ్యా, తన ఇంట్లో ఆధిక్యతను కోల్పోయినప్పటికీ, వారసత్వాన్ని కోల్పోయినప్పటికీ నమ్మకత్వాన్ని కోల్పోలేదయ్యా. అయ్యా, విధేయతను కోల్పోలేదు తండ్రి. భోజనాల కంటే, వస్తువుల కంటే, అందము కంటే దేవుని పని ఎక్కువగా చేయాలనుకున్నాడు. యజమానుడి పనిని పూజించాడు. మేము కూడా ప్రభువా అయ్యా నీ పనినే పూజించేవారుగా, ఆరాధించేవారుగా చేయండి. మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. మీ వైపే చూస్తున్నాం, మీ వైపే చూస్తున్నాం. మీరే కృపతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. దయగలిగిన తండ్రి, ఈరోజు నా తండ్రి మాకింత సందేశాన్ని అందించినందుకే వందనాలు. మహిమయు ఘనతయు ప్రభావములు మీకు చెల్లిస్తున్నాం. మీకే వందనాలు చెల్లిస్తూ ప్రభా, విన్న వాక్యము ప్రతి గుండెల్లోనికి వెళ్ళునుగాక, ప్రతి హృదయమును మార్చునుగాక, ప్రతి ఉచ్ఛ్వాస నిశ్వాసలో ఉండునుగాక, ప్రతి ఒక్కరికి దేవుని పని ప్రాణవాయువుగా ఉండునుగాక. నీ బిడ్డలని చేతికి అప్పగిస్తున్నాం. ఈ పనిలో సహకరిస్తున్న మా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభు. దీవించమని ప్రార్థన చేస్తున్నాను. మహిమయు ఘనతయు ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు పుణ్యనామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మిల్కియా, ఓకే. మన మధ్యన మిల్కీ కానుక పాట పాడుతూ ఉండగా మనం